నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ అవసరమా అంటే ఖచ్చితంగా నేనైతే అవసరమనే చెప్తాను. దీనికి రీజన్ ఏంటంటే, కొంతమంది భగవంతుడు ఉన్నారని, కొంతమంది లేరని రకరకాలుగా వాదించుకుంటూ ఉంటారు. సరే, ఎవరి నమ్మకం ఏదైనప్పటికీ కూడా భూమి మీద మనకు కనిపించేటువంటి దేవుడు ఖచ్చితంగా డాక్టర్ అనే చెప్పచ్చు. ఎందుకంటే ఒక మనిషి యొక్క లైఫ్ స్పాన్ని, ఏ రోగం వచ్చినా, నొప్పి వచ్చినా, ఒక మనిషి జీవిత కాలాన్ని పొడిగించగలిగేటువంటి కెపాసిటీ ఒక డాక్టర్కి మాత్రమే ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనకి భూమి మీద కనిపించేటువంటి దేవుడు ఎవరయ్యా అంటే డాక్టర్నే చెప్పచ్చు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మరి అటువంటి నోబెల్ ప్రొఫెషన్లోకి ఎంటర్ అవ్వాలి అంటే కొంతమంది స్టూడెంట్స్ డైరెక్ట్గా ఇంటర్మీడియట్ నుంచి మెడికల్గా మారగలిగితే, కొంతమంది స్టూడెంట్స్కి అది సాధ్యం కాకపోవచ్చు. సో అటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా రిపీటర్స్ బ్యాచ్లో జాయిన్ అయ్యి ఎవ్రీ ఇయర్ కూడా చాలామంది స్టూడెంట్స్ మంచి రిజల్ట్స్ తెచ్చుకొని మంచి మంచి మెడికల్ కాలేజీలో జాయిన్ అవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఇంటర్మీడియట్తో పాటే సైమల్టేనియస్గా వాళ్ళు ఈ నీట్ క్రాక్ చేయడం దగ్గర అంత సక్సెస్ కాకపోవచ్చు. కానీ తర్వాత ఒక సంవత్సరం ప్రత్యేక శ్రద్ధతోటి ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని సక్సెస్ అయ్యేటువంటి స్టూడెంట్స్ నంబరు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ లాంగ్ టర్మ్ అనేది ప్రతి స్టూడెంట్కి కూడా చాలా వరకు ఇంపార్టెంట్ అనే చెప్పచ్చు. సో ఇక నీట్ 2026 కనుక తీసుకున్నట్టయితే May 3 ఒకసారి, June 21 ఒకసారి, 2 సార్లు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి కారణం మీ అందరికీ తెలుసు. May 3 జరిగినటువంటి నీట్ పేపర్ లీక్ అవ్వటం వలన ఈవెన్ కీ రిలీజ్ చేసిన తర్వాత ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ రీనీట్ అనేది June 21 కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ 2 సార్లు స్టూడెంట్కి ఎగ్జామ్ రాసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఈ 2 సార్లు రాసినటువంటి ఎగ్జామ్స్లో ఏ రేంజ్లో మార్క్స్ వచ్చాయో స్టూడెంట్కి ఒక అవగాహన ఉంటుంది. ఆ మార్కుల ప్రకారం అప్రాక్సిమేట్గా సీట్ వస్తుందో రాదో అనేది ఒక అంచనాకి స్టూడెంట్ రావచ్చు. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్లో ఇదే క్వాలిటీ క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు అప్రాక్సిమేట్గా ఏ రేంజ్ మార్కులకి సీట్ వచ్చిందో స్టూడెంట్స్కి అవగాహన ఉంటుంది. కాబట్టి జనరల్గా కటాఫ్స్తో పోలిస్తే కొద్దిగా మార్క్స్ తక్కువగా కానీ లేదా ఎక్కువ మార్క్స్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని ఫోకస్డ్గా ఈ సంవత్సరం పాటు కనుక స్టూడెంట్ సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తే ఖచ్చితంగా ఫ్యూచర్లో ఒక మెడికోగా మారచ్చు. అది పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే నీట్ 2026లో ఇచ్చినటువంటి 2 పేపర్స్ని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్టులో కూడా నీట్ ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రతి క్వశ్చన్కి ఆన్సరు స్టూడెంట్స్ చదివినటువంటి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో రిలేటెడ్ ఇయర్, రిలేటెడ్ సబ్జెక్ట్, రిలేటెడ్ చాప్టర్లో ఖచ్చితంగా ఏదో ఒక పేజీలో దానికి ఆన్సర్ కానీ లేదా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ 100% ఉంది. అదేవిధంగా ఫిజిక్స్ కనుక తీసుకుంటే దాదాపుగా అవుట్ ఆఫ్ 45 క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ వరకు స్టూడెంట్స్కి బాగా ఫెమిలియారిటీ ఉన్నటువంటి డైరెక్ట్ ఫార్ములా అప్లికేషన్ తోటి చేయగలిగేటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఒక 10 to 15 క్వశ్చన్స్ మాత్రం కొంచెం అప్లికేటివ్ స్కిల్స్ టెస్ట్ చేసే విధంగా ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా కనుక మనం చూసినట్టయితే ఈ 2 పేపర్లో దాదాపుగా 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ కోర్సులో స్టూడెంట్కి కవర్ చేసినటువంటి ఏరియాలో వాళ్ళ టీచర్స్ కవర్ చేసినటువంటి ఏరియాని బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్స్ తప్పితే కొత్తగా ఇన్నోవేటివ్గా స్టూడెంట్ నాలెడ్జ్ బాగా డెప్త్కి టచ్ చేసే విధంగా ఉండేటువంటి క్వశ్చన్లు అనేది చాలా తక్కువగా గమనించవచ్చు. ఇక జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే రెగ్యులర్ స్టూడెంట్స్కి మంచి మంచి ర్యాంకులు అంటే టాప్ 10 కానీ, బిలో 100 కానీ, బిలో 1000 కానీ ఇటువంటి ర్యాంక్స్ జనరల్గా రెగ్యులర్ ఇంటర్మీడియట్ నుంచే ఆ స్టూడెంట్స్కి ఎక్కువగా వస్తూ ఉంటాయి. రేర్ కేసెస్లో ఈ లాంగ్ టర్మ్ నుంచి వస్తూ ఉంటాయి. బట్ నంబర్ ఆఫ్ సీట్ గెటింగ్ ర్యాంక్స్ మాత్రం ఖచ్చితంగా లాంగ్ టర్మ్ స్టూడెంట్స్కే ఎక్కువ సీట్స్ రావడం,
ఎవ్రీ ఇయర్ మనం గమనిస్తూనే ఉన్నాం. దానికి రీజన్ ఏంటంటే ఈ పిల్లలు చాలామంది కూడా ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కొంచెం ఈ రెంటిని అంటే ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ని ఈ ఆబ్జెక్టివ్ నీట్ ఎగ్జామ్ని రెంట్ యొక్క వర్క్ బ్యాలెన్స్ చేసుకోవడం దగ్గర రెంటిని కూడా బ్యాలెన్స్డ్గా వర్క్ కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్ సక్సెస్ఫుల్ రాయడం దగ్గర కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే ఇంటర్మీడియట్తో పాటుగా వాళ్ళు ముందుగా ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కానీ ఫైనల్గా పెట్టేటువంటి ప్రాక్టికల్ ఎగ్జామ్స్, ఫైనల్గా ఇంటర్మీడియట్ బోర్డు కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్, ఇటువంటి అన్నీ ఉండటం మూలాన దాంతోపాటే నీట్ ఎగ్జామ్ రాయడం దగ్గర చాలామంది పిల్లలు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అంటే ఈ రెంటి సబ్జెక్టివ్ వర్క్ ఆబ్జెక్టివ్ వర్క్ బ్యాలెన్స్ చేసుకోవడం దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఆ ఇంటర్మీడియట్తో సక్సెస్ కాకపోయినా తర్వాత రిపీటర్స్గా మారి సక్సెస్ అయ్యేటువంటి పిల్లల నెంబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ లాంగ్ టర్మ్లో ఈ సబ్జెక్టుకు సంబంధించి ఎగ్జామ్స్ ఏమీ ఉండవు, ఓన్లీ నీట్ ఎగ్జామ్ కోసమే ప్రిపేర్ అవుతూ ఉంటారు. కాబట్టి చాలా బ్రహ్మాండం వంటి మార్క్స్, మంచి మంచి మెడికల్ కాలేజీలో సీట్లు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాతే ఈ లాంగ్ టర్మ్ కోచింగ్కి వస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఇంటర్మీడియట్ సిలబస్ మొత్తం కూడా ఫెమిలియారిటీ ఉండడమే కాకుండా ఇప్పుడు వాళ్ళకందరికీ కూడా నీట్ రాసినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కాబట్టి ఇంకా ప్రిపరేషన్లో ఏ విధమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా ఇంతకుముందు ఇంటర్మీడియట్ జాయిన్ అయినప్పుడు 15 ఇయర్సే, ఇప్పుడు 17 ఇయర్స్ కూడా కంప్లీట్ అయి ఉంటాయి. కాబట్టి ఆ స్టూడెంట్ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ కూడా పెరగడం మూలన స్టూడెంట్ ఇంకా నేను సాధించాలి అనేటువంటి ఒక స్ట్రాంగ్ డిజైన్తో వర్క్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సక్సెస్ రేటు ఎవ్రీ ఇయర్ కూడా మనం పెరగడం గమనించవచ్చు. ఏమాత్రం సమయం వృధా చేసుకోకుండా టార్గెట్ ఓరియంటెడ్గా కూడా వర్క్ చేయడానికి జనరల్గా ఇంపల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో టీచింగ్ పరంగా కానీ కౌన్సిలింగ్ పరంగా కానీ మోటివేషన్ పరంగా కానీ వివిధ రకాల టెస్ట్లు స్పీడు యాక్యురసీ డెవలప్ అయ్యే విధంగా ప్రాక్టీస్ చేయించడం, స్టూడెంట్స్ కూడా ఈసారి నేను ఖచ్చితంగా సక్సెస్ కావాలనేటువంటి ఒక స్ట్రాంగ్ డిజైర్తో వర్క్ చేయడం మూలన ఖచ్చితంగా లాంగ్ టర్మ్ కోచింగ్ ద్వారా మంచి సీట్ గెటింగ్ ర్యాంక్స్ తెచ్చుకోవచ్చు. దీనిలో ఎటువంటి డౌటు లేదని చెప్పచ్చు. ఇక ఇంపల్స్లో లాంగ్ టర్మ్ కోసం ప్రత్యేకించి డిజైన్ చేయబడినటువంటి ప్రోగ్రామ్ నీట్ జెన్నిత్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా సీట్ గెటింగ్ ర్యాంక్ తెచ్చుకోవడానికి అనుగుణంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. దాదాపుగా 170 వర్కింగ్ డేస్ టీచింగ్ వచ్చే విధంగా. ఈ రెగ్యులర్గా ఈ టీచింగ్ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు వీకెండ్ ఎగ్జామ్స్, క్యుములేటివ్ ఎగ్జామ్సే కాకుండా మంత్లీ జరిగేటువంటి క్యుములేటివ్ టెస్ట్ అంటే మంత్లీ మైల్ స్టోన్ టెస్ట్ అంటే ప్రతి 4 వారాలకి సంబంధించి క్యుములేటివ్ ఎగ్జామ్ ప్రతి వారంది 25% తీసుకొని ఆ క్యుములేటివ్ ఎగ్జామ్ కండక్ట్ చేయటం. ఈ విధంగా ఇన్నోవేటివ్గా ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. రెగ్యులర్ టీచింగ్ 170 డేస్ దాదాపుగా అయిపోయిన తర్వాత రివిజన్ కూడా మళ్ళీ అంటే ఆ 170 డేస్లో టీచ్ చేసినటువంటి దానికి సంబంధించింది బ్రీఫింగ్ అంతా కూడా 52 డేస్లో మళ్ళీ టీచింగ్ పరంగా స్టూడెంట్ వర్క్ చేసే విధంగా రావడమే కాకుండా స్టూడెంట్స్కి మళ్ళీ స్పీడు యాక్యురసీ నాలెడ్జ్ డెవలప్ అయ్యే విధంగా రకరకాలుగా టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక ఈ ప్రోగ్రామ్ కూడా అయిపోయిన తర్వాత కన్సాలిడేషన్ ప్రోగ్రామ్ చేస్తూ ఏప్రిల్ 2027లో మొత్తం గ్రాండ్ టెస్ట్లు జరిగే విధంగా ప్లాన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్లానింగ్లో కూడా ప్రతి పేపర్ కూడా స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసే దగ్గర థియరిటికల్ క్వశ్చన్స్ అయితే ఆప్షన్స్ మధ్య క్లోజ్నెస్ ఉంటే కనుక ఒక క్వశ్చన్కి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ అయితే సెకండ్ ఆప్షన్ దానికి క్లోజ్గా ఉంటే సెకండ్ ఆప్షన్కి క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి, థర్డ్ ఆప్షన్ అయితే క్వశ్చన్ ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంది, ఫోర్త్ ఆప్షన్ అయితే క్వశ్చన్ ఈ విధంగా ఉండాలి కదా అనేటువంటి ఆలోచన విధానంతో స్టూడెంట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ డెవలప్ అయ్యే విధంగా బిగినింగ్ నుంచి కూడా పేపర్ డిస్కషన్ అనేది టీచర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ ప్రోగ్రామ్ అంతా కూడా చక్కగా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే కనుక క్యాంపస్లో
చక్కటి అనువైన వాతావరణం ఉండాలి. సో అటువంటి అనువైనటువంటి వాతావరణం మీ క్యాంపస్లో హాస్టల్ పరంగా చూసుకున్నా, క్లాస్ పరంగా చూసుకున్నా, హైజెనిక్ ఫుడ్ పరంగా చూసుకున్నా చక్కటి ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ ఎన్విరాన్మెంట్ ఉంటే స్టూడెంట్కి చక్కగా చదువుకోవాలనేటువంటి ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉండి ఏ రోజు వర్క్ ఆ రోజు చేసుకుంటూ టీచర్తో ఇంటరాక్ట్ అవుతూ చక్కటి బ్రహ్మాండమైన ర్యాంక్ తెచ్చుకునేటువంటి అవకాశం మ్యాక్సిమం ఇక్కడైతే కనుక ఉంటుంది. ఇక ఇంపల్స్లో ఈ సంవత్సరం విజయవాడలో ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొత్తగా లాంచ్ చేసినప్పటికీ గత 9 సంవత్సరాలుగా హైదరాబాద్లో, గత 2 సంవత్సరాలుగా వైజాగ్లో సో దిగ్విజయంగా తల్లిదండ్రులు పిల్లల యొక్క అభిమానంతో నడపడుతున్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం విజయవాడలో లాంచ్ చేసినప్పటికీ తల్లిదండ్రులు పిల్లలు ఎంతో అభిమానంతో ఆదరించడం మూలాన చక్కగా బ్రహ్మాండంగా నడపబడుతున్నాయి. ఇక ఇంపల్స్ విజయవాడ క్రొత్త అయినప్పటికీ కూడా ఇక్కడ ఉండేటువంటి టీచర్స్ కానీ, ఇక్కడ ఉండేటువంటి అడ్మినిస్ట్రేటర్స్ కానీ 20 సంవత్సరాల పైగా అనుభవం ఉండి కొన్ని వందల వేల మందిని ఐఐటియన్స్గా, ఎన్ఐటియన్స్గా స్టేట్ లెవెల్లో ఇంజనీరింగ్ పరంగా తీసుకున్న, అదేవిధంగా నేషనల్ లెవెల్లో జరిగినటువంటి ఇంతకుముందు ఎయిమ్స్ కానీ, జిప్మర్ కానీ, ఏఎఫ్ఎంసి కానీ, సిఎంసి కానీ ఇటువంటి విడిగా జరిగిన లేదా రీసెంట్ ఇయర్స్లో నీట్ ఎగ్జామ్ ద్వారా ఆల్ ఇండియా లెవెల్లో బిలో 10, బిలో 100, బిలో 1000 లాంటి ర్యాంకులు ఎన్నో ప్రొడ్యూస్ చేసినటువంటి టీం ఇక్కడ ఉంది. సో కాబట్టి లాంచ్ చేయడం కొత్త అయినప్పటికీ కూడా ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఇక్కడ ఉండటం జరిగింది. కాబట్టి ఏ విధమైనటువంటి అనుమానం లేకుండా మీ పిల్లల్ని 100% ఒక భరోసాతో ఇంపల్స్లో లాంగ్ టర్మ్ కోచింగ్, దాని పేరే నీట్ జెనిత్ ప్రోగ్రాంలో ఎట్టి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి అనుమానం లేకుండా 100% నమ్మకం మా మీద నుంచి జాయిన్ చేయొచ్చు. సో ఖచ్చితంగా ఈ కోచింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రాయబోయేటువంటి నీట్లో మీ పిల్లలు అద్భుతమైనటువంటి రిజల్ట్ తెచ్చుకొని ఫ్యూచర్లో మెడికోగా మారుస్తామని మా సంస్థ ఇంపల్స్ వైపు నుంచి భరోసా ఇవ్వగలం. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకుంటే డెఫినెట్గా హాస్టల్లో కానీ, క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ కానీ, హైజెనిక్ ఫుడ్ పరంగా కానీ, టీచర్సు లేదా అడ్మినిస్ట్రేటర్స్ స్టూడెంట్ని డీల్ చేసే విధానం కానీ డిఫరెంట్గా చాలా చక్కటి వాతావరణంలో సాగుతుంది. కాబట్టి మీ పిల్లల యొక్క భవిష్యత్తుకి 100% భరోసా అనేది మీరు ఒక్కసారి క్యాంపస్ని విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా ప్రజెంట్ క్యాంపస్లో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లల్ని మీరు వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్న మీకు చక్కటి ఇన్ఫర్మేషన్ 100% వస్తుందని నమ్మకంగా చెప్పగలం. సో ఫైనల్గా లాంగ్ టర్మ్ నీట్ ప్రోగ్రామ్ ఇంపల్స్లో నీట్ జెనిత్ అంటే ఇది అత్యున్నతమైనటువంటి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం ద్వారా మీ పిల్లలు వాళ్ళ కళలు 100% నెరవేరుతాయని, మీ ఆశయం కూడా 100% సిద్ధిస్తుందని ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.